సమాజం పక్షాన కమ్యూనిస్టులు ఎప్పుడు నిలుస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజల గొంతుక కోసం సిపిఐని గెలిపించాలని చెప్పారు. కష్టజీవులు, కార్మిక వర్గం, జర్నలిస్టులతో సహా ప్రతి వర్గం పక్షాన అసెంబ్లీలో సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో కార్మికులు సిపిఐని ఆదరించాలని తెలిపారు. కొత్తగూడెం ప్రాంతంలో కొత్త బొగ్గు గనులపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. కొత్తగూడెం పాల్వంచ కార్పొరేషన్ కోసం ప్రతిపాదనలు తీసుకొచ్చినట్టు తెలిపారు. 6 పథకాల ద్వారా పేదలకు ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలిపారు. కొత్తగూడెంలో నిరంతరాయంగా అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తామని తెలియజేశారు. బైపాస్ రోడ్ పార్లమెంట్ బైపాస్ రద్దు చేయించారు. అవన్నీ టూరిజం హోటల్ వెంటనే ప్రారంభించాలి. అలాగే బ్రిడ్జి ప్రారంభం చేశాం. ఇది 2వ బ్రిడ్జ్ చూశారు పురేడు దాని వైపు కానీ ఏమేమి ఉన్నాయంటే ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. ఆ క్రమంలోనే పేద జర్నలిస్టులకి ఖచ్చితంగా ప్రతి పేద జర్నలిస్టుకి అందరూ పేదాలు కాదు, సీఎం ఉన్నారు జర్నలిస్టులు కానీ అందరికీ ఇంటి సౌకర్యం, ఇంటి స్థలం, ఇల్లు రెండింటినీ మేము ఎక్కడో స్థలం ఉందని చెప్తున్న భాష.